హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అనూష్ అమ్లు వ్లాగ్స్. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చిక్కుడుగాయ చేస్తున్నానండి. చిక్కుడుగాయ అంటే గోడు చిక్కుడుగాయ అంటారు, మట్టికాయ అంటారు, గోకరకాయ అంటారు, చాలా పేర్లు అంటారు. మా దగ్గరనైతే గోరు చిక్కుడుకాయ అంటారు. ఇప్పుడు నేనైతే దాన్ని ఉడికించుకున్నాను చూడండి. వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ని వంపేస్తారు. అలా వంపేయకూడదు, అందులో ఉన్న విటమిన్స్ అనేది వెళ్ళిపోతాయి. అలా వంపేయకుండా అక్కడికక్కడికి ఇనుపుకోవాలి. వాటర్ అనేది తక్కువ పోసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అది పెట్టుకున్న తర్వాత నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అయింది. హీట్ అయిన తర్వాత అందులో నేను జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు, 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, హెల్త్కు మంచిదే కదా. వేసుకున్న తర్వాత అందులో కొంచెం నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు, అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అవి ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కాదు, నేను కర్రీకి సరిపడా ఇక్కడనే వేసేసుకుంటాను ఈ కర్రీలో. అంటే కొన్ని కర్రీస్లో నేను అలాగే వేస్తూ ఉంటాను, కొన్ని కర్రీస్లో తర్వాత కూడా వేయాల్సి వస్తుంది. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పసుపు కూడా కర్రీకి సరిపడంత వేసాను. ఇక్కడ మనం కారం అనేది వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. అదే సరిపోతుంది, పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. తర్వాత నేను టమాటా ముక్కలు వేస్తున్నాను, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకొని ఇప్పుడు మనము కాసేపు మూత పెట్టుకుందాము. బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇది ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం ఇది ఫ్రై మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోకుండా కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటుందండి నాకు తెలిసి అయితే. తర్వాత ఇప్పుడు మనం మూత తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో మనము ఈ ఉడికించుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, వీటిని వేసిద్దాము. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇందులో ఇంకా ఏం అవసరం లేదు, అన్నీ సరిపోయినాయి. నేనైతే ఇలాగే ఎప్పుడు సింపుల్గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు మనం బాగా ఉడికించుకోవాలి. అంటే కర్రీలో ఆయిల్ అనేది బయటికి తేలేంత వరకు మనము ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం చూడండి. ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. గంట కూడా కొట్టండి, మీకు వెంటనే మేము చేసిన వీడియోస్ అనేది నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. చూడండి ఆయిల్ బాగా బయటికి తేలింది చూడండి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దింపేసుకోవడమే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయిందండి, ఎందుకంటే నేను 1 వీక్ సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాను, అందుకనే కొత్తిమీర అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.